నా కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశము తొలగుకుడి. జారశ్రీయుండు ఛాయకు పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును. తుదక నీ మాంసమును నీ శరీరము క్షీణించినప్పుడు, అయ్యో, నేనెట్లు ఉపదేశమును త్రోసివేసితిని. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటూ అటూ చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరాలము చేయుము. అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను, సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపెట్టనీయకుము. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దయందును మనుషుల దయందును నీవు మంచివాడివి అనిపించుకొందువు. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఇంకా ఎంతకాలము ఆ పాపములోను దుష్టత్వములోను మీరు జీవించెదరు? నశించిపోయే ఈ లోకములో ఎంతకాలం మీరు సుఖించెదరు? క్షయమైపోయే వాటి కొరకు మీరు ఎందుకు ప్రాకులాడెదరు? మీకు తెలివి లేదా? ఈ లోకము దాని ఆశలు గతించిపోవును. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? ఇప్పుడైనను నా వైపు తిరుగుడి, పాపమును విడిచిపెట్టి నన్ను సేవించుడి. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము. నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు. నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము,
జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు స్వాస్థ్యముగాను నీకిచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనని సేవించుడి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చును. అతడు చేయునదంతయు యెహోవా సఫలపరచును. దుష్టులు అలాగునుండక చెదరగొట్టు పొట్టువలె నుందురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా తన చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను తిరిగి లేచును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. భయము నొంది పాపము చేయుకుడి. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఎన్నాళ్ళు మీరు పాపములో జీవించెదరు? ఎన్నాళ్ళు మీరు పాపములో బ్రతికెదరు? ఆ పాపము మిమ్మును పట్టుకొనును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కనుక నా ప్రియ బిడ్డలారా, నా ప్రియమైన ప్రజలారా, నా వైపు తిరగండి. నేను మీ కొరకు ప్రాణమును పెట్టి ఉన్నాను, నా రక్తమును చిందించి ఉన్నాను. మీ పాపములను తొలగించుటకు నేను వచ్చి ఉన్నాను. కనుక మీరు పాపములో మరణించక నా వైపు తిరుగుడి. నేను మీకు నిత్య జీవమును అనుగ్రహించెదను. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండును. తండ్రి అయిన దేవుని యొద్ద నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నందు ప్రేమింపబడి భద్రము చేయబడిన మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయును విస్తరించును. సంవత్సరమును దయాకిరీటమును మీకు ధరింపచేసెదను. మీ జాడలు సారము వెదజల్లును.